ఏదో ఆలోచించుకుంటూ బయట మెట్ల మీద కూర్చొని ఉన్నాం. మా వారు సడన్గా వచ్చేసి మనం హైదరాబాద్ వెళ్దామా, మీ అమ్మ వాళ్ళకి సర్ప్రైజ్ సడన్ షాక్ ఇద్దాము, న్యూ ఇయర్ అక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనేసరికి నేను షాక్ అయ్యా. నేను ఒకటే అన్నా, మనం వాళ్ళని సర్ప్రైజ్ చేయడం కదా, మనం పోయి ఆడికి సర్ప్రైజ్ అవ్వాలి, అవసరమా ఇప్పుడు ఇంత సడన్గా అన్నా. అయితే అన్నాడు, నువ్వే కదా ఎప్పుడు వెళ్దాం వెళ్దాం, మా అమ్మకు ఒకసారైనా సర్ప్రైజ్ ఇవ్వాలి చెప్పకుండా వెళ్ళి, అదేదో ఇప్పుడు వెళ్తే బాగుంటుంది కదా అనేసి అన్నారు. నాకు వెళ్ళాలనిపించినప్పుడు అయితే వెళ్ళొచ్చు, ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను అని చెప్పాను. అంతే కదా మరి, మనకు నచ్చినప్పుడు మనం పోవాలి, కానీ సర్ప్రైజ్ ఇస్తే నాకేదంత నచ్చలేదు, సో వెళ్ళబుద్ధి అవ్వలేదు, ఏం అవసరం లేదు అని చెప్పాను. సర్ప్రైజ్ ఇష్టమే కానీ ఎందుకో సడన్గా వెళ్దాం అనేసరికి ఈ సర్ప్రైజ్ నాకు నచ్చలేకపోయింది, యాక్సెప్ట్ చేయలేకపోయినా. ఇదైతే ఇక్కడ 2 టైప్స్ తీసుకొచ్చారు, ఒకటి బిర్యానీకి అండ్ ఒకటి కర్రీ కోసం అనేసి 2 కవర్లలో కట్టించుకొని వచ్చారు చికెన్. హైదరాబాద్లో అయితే దుమ్ము లేపుతుండే అసలు 31st దావత్ అనేసి, అసలు అక్కడ ఓ రేంజ్లో చేస్తారులే, ఇక్కడ పెద్దగా చేయరనుకుంటాను. బాయ్ డిసెంబర్ 31స్ట్కి బాయ్ చెప్పేసి జనవరి 1స్ట్కి వెల్కమ్ చేసే ముందు నైట్ అయితే మస్తు ధూమ్ధామ్ చేసాం. మేము కూడా మస్తు సెలబ్రేట్ చేస్తుండే బిఫోర్ మ్యారేజ్ వరకు. ఆఫ్టర్ మ్యారేజ్ అయితే పెద్దగా ఏమి ఇక్కడ చేయట్లేదు. సో ఈసారి చేసుకుందాము అనేసి నేనే కొంచెం మా ఆయనని ఎంకరేజ్ చేశాను. లేదు నాకు చేసుకోవాలని 31st సెలబ్రేషన్స్ చేసుకుందాం మనం ఇయర్కి బాయ్ చెప్తూ అనేసి. సో 2 కవర్లలో తీసుకొచ్చారు. సో 1 kg వచ్చేసి బిర్యానీకి. దీంట్లో మామూలుగా అయితే కోడికి 2 కాళ్ళే కదా, దీంట్లో ఏంది 3 వచ్చినాయి లెగ్ పీస్లు అనుకున్నాను. 3 లెగ్ పీసెస్ వేసారనమాట. సో సర్లే, నాకు లెగ్ పీసెస్ అంటే ఇష్టం అనేసి సో తీసుకొని వచ్చారంట. సర్లే కానీ మీ 31st సెలబ్రేషన్స్ ఎలా చేసుకుంటున్నారు, మీరు ఎక్కడ ఏ ఏరియా నుంచి ఈ వీడియోస్ చూస్తున్నారో సరే కానీ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి, అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి కమెంట్ చేసిన చేయండి, నీకున్న నో ప్రాబ్లం, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా వీడియో షేర్ చేయండి. అయితే ఈ వీడియోలో ఫస్ట్ నేను థంబ్నెయిల్ పెట్టాను, చూసారు కదా మీరు. సో సర్ప్రైజ్ ఫ్లాప్ అయింది అంటే ఇంకా అదే అనమాట. సో మా ఆయన నాకు సర్ప్రైజ్ చేయాలనుకున్నాడు, బట్ నేను అది వద్దులే అని చెప్పాను. బాగానే హుషారుగానే ఉన్నాడు అనమాట, ఇంకా వెళ్దామంటే వెళ్దామని. ఐఎమ్ నాట్ రెడీ కాబట్టి ఐ వోంట్ యాక్సెప్ట్ అనమాట. అసలు చికెన్ మ్యారినేషన్ చేస్తుంటే ఎంత బాగుంది తెలుసు, మస్తు కలర్ఫుల్ ఉంది. వీడియోలో పెద్ద కలర్ఫుల్గా కనబడట్లే కానీ ఎర్రగా భలే కనిపించింది. మొత్తం చేసినాక పెద్దగా అనిపించలేదు తెలుసా అసలు. అంటే అనిపించలేదంటే అంత కారం పట్టినట్టు అనిపించలేదు. 5-6 స్పూన్లు వేసాను దీంట్లో కారము. బాగా కారంగా ఉంటే బాగుంటుంది బిర్యానీ అని నిజంగా చెప్తున్నాను. నేను లాస్ట్గా హైదరాబాద్ వెళ్ళినప్పుడేమో బిర్యానీ తిన్నాను. ఆ తర్వాత ఇంకా ఎప్పుడు అసలు బిర్యానీ ఇక్కడ తినలేదు అనుకుంటా. నేను లాస్ట్ మంత్ తిన్నాను. ఇంకా ఎట్లనైనా సరే అంటే మా ఆయనకేమో చికెన్ నార్మల్ గ్రేవీ ఇష్టము, నాకు ఓన్లీ బిర్యానీ మాత్రమే ఇష్టం, ఇంకేం ఇష్టం ఉండదు. చికెన్ ఫ్రై ఏమైనా తింటాను, చికెన్ గ్రేవీ అస్సలు నచ్చదు. సో నాకు ఒకటి ఇష్టం, ఆయనకు ఇష్టం. సో ఆయనకు చూడండి సపరేట్గా ఆయన కోసం చికెన్ కర్రీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను నేను చెప్పాలంటే. ఇక్కడ ఒక మ్యారినేషన్ చేసేసి పక్కన పెట్టేశాను, ఇక్కడ మాత్రం చికెన్ కర్రీ కోసం అని ప్రిపేర్ చేస్తున్నాను. మామూలుగా అయితే నేను చేయను, ప్రతిసారి కాంప్రమైజ్ అయిపోతాను అనమాట నేను. సర్లే ఇంకా మళ్ళీ 2 రకాలు ఎవరు వండుతారు, అంత ఓపిక లేదు అనేసి. ఈరోజు ఓపిక ఉందిలేండి. సో ఎలా అయినా 31st బాగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాము. ఇంకా మామూలుగా మంచిగా కర్రీ కూడా చేసేసాను. దీంట్లో కాంబినేషన్ చపాతీ మాత్రమే ఇష్టమైన, 3 పూట్ల చపాతీ పెట్టిన చపాతీయే తింటారు. రైస్ అలాంటివి ఏమి ఇష్టం ఉండదు అనమాట. సో చికెన్ అంటే చికెన్ గ్రేవీ ఇష్టం. సో కొంచెం గ్రేవీ వచ్చేలాగా దీంట్లో కొంచెం టొమాటోస్ వేసాను. టొమాటో అండ్ ఆనియన్ ఉంటుంది కదా, దాన్ని మిక్సీ బట్టి వేసాను అనమాట. మంచి గ్రేవీ గుజ్జుగా బాగా వస్తుంది, థిక్ కానీ. అడ్జస్ట్ చేస్తే అంత గ్రేవీ లాగా రాదనమాట. అందుకే ఈరోజు నేను అస్సలు కాంప్రమైజ్ లేదనేసి ముందే చెప్పాను అనమాట. 2 సపరేట్ కవర్స్లో తీసుకురా, ఒకటి బిర్యానీ కోసం పీసెస్ కట్ చేయి, ఒకదానికి కర్రీ కోసం అనేసి 1.5 kg తీసుకొచ్చారనమాట. సో 1 kg బిర్యానీకి అది. అంటే బిర్యానీ తినలేదంటే ఈరోజు 31st కాబట్టి మీరు లాస్ట్లో చూడండి తింటారో లేదో అనేసి. సో ఈరోజు 31st, సో బాగా సెలబ్రేట్ చేసుకోవాలి అనిపించింది కాబట్టి చేసుకోవాలి కదా అనిపించినప్పుడు అని చేసుకుంటున్నా. సో ఓపికతో అన్నీ చేశాను అనమాట. బాగానే ఫాస్ట్గా చేసేసాను. సో ఇక్కడ కర్రీ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. బిర్యానీ మ్యారినేషన్ చేసి, అదే బిర్యానీ అంటున్నా, దాని ముక్కలు ఉంటాయి కదా, అది చికెన్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టాను. ఒక 1/2 అవర్ 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టినా పర్లేదు, బయట పెట్టినా పర్లేదు, మసాలా అంతా బాగా పడుతుంది అనమాట. ఏమో నేను ఫ్రిడ్జ్లో పెట్టినందువల్లనో ఏమో కానీ కొంచెం సప్పగా వచ్చింది లాస్ట్లో టేస్ట్ అయితే, కానీ బాగుంది. అది ఇంకా కొంచెంసేపు ఈవినింగ్ అయితే ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అనమాట, ఇంకా బాగా పడుతుంది అన్నిటికీ. టెస్టింగ్ చేస్తున్నాను అనమాట, అది బాగా కుదిరిందా లేదా అనేసి. మీరు 31st సెలబ్రేషన్స్కి ఏమేమి చేసుకున్నారు ఏంటి? మీరు హైదరాబాద్ వాళ్ళు అయితే చెప్పాల్సిన అవసరం లేదండి, ఫుల్గా చేసుకుంటారు. హైదరాబాద్ కాకుండా ఇక్కడ లోకల్గా ఎవరైనా ఉన్న వాళ్ళైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? వీడియోస్ తీయడము ఈ మధ్య ఏమవుతుందంటే, నార్మల్గా నేను రీల్స్లో ఒక మిస్టేక్ చేశాను అనమాట. సబ్స్క్రైబర్స్ వస్తలేరు అనేసి నేను కొంచెం బాగా పోయే రీల్స్ పెట్టి మళ్ళీ దాన్ని డిలీట్ చేస్తూ కూర్చున్నా. 1 వీక్ పాటు కంటిన్యూగా తీస్తున్నా. అలా చేయడం వల్ల నా రీల్స్ అన్నీ బ్లాక్ అయిపోయాయి. దానికి చాలా బాధగా ఉంది నాకైతే. బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. పైన అయితే ఇంకా బరువుగా పెట్టడానికి ఆ రోల్ తీసుకొని పెట్టాను, అది కూడా బాగానే బరువు ఉందని.
అయితే నా రీల్స్ ఆగిపోయాయి అనమాట, అస్సలు పోవట్లేదు. చూడండి ఒకసారి చెక్ చేసి. ఒక వారం కిందటి వరకు అన్నీ 2K 3K 4K పోయేటివి, ఇప్పుడు అస్సలు పోవట్లేదు. ఈవెన్ 1 మిలియన్ వెళ్ళిన వ్యూస్ అవి కూడా ఉన్నాయి, అయినా లేదు. బిర్యానీ చూడండి ఎంత బాగా అయ్యాయో. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, రీచ్ రావట్లేదు, వాచింగ్ టైం కూడా రావట్లేదు నా ఛానల్కి. అసలు కొన్నిసార్లు ఎంత కష్టం రా నాయనా అనిపిస్తుంది నాకైతే. ఇంకో కొన్నిసార్లు అయితే చేయబుద్ధి అవ్వట్లేదు. ఇలా అయిపోయిందండి. ఇంకా అదైతే మా వారికి పెట్టాను నేను, చపాతీ బిర్యానీ. సో నేనైతే జస్ట్ టెస్ట్ చేద్దామని చిన్న ఉక్కేసుకున్నాను, మా బాబు తిన్న తర్వాత మిగిలింటే తినేసి ఇంకా తర్వాత బిర్యానీ కూడా వేసుకొని తిన్నా.